మహిమ కలుగునుగాక. కీర్తనలో 51:12 వాక్యము సెలవిస్తున్నది, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అని. దేవుని యొక్క సన్నిధిలో మనము అడిగినప్పుడు దేవుడు మనకు రక్షణ ఆనందాన్ని కలుగజేసేటువంటి వారు. రక్షణ పొందుకున్నప్పుడు ఉన్నటువంటి సంతోషం, ఆనందము, సమాధానాన్ని ఆయన మరలా తిరిగి ఇచ్చుటకు ఆయన శక్తిమంతుడుగా ఉంటున్నారు. కానీ ఒక కార్యం మనము చేయవలెను. మన యొక్క అతిక్రమాల్ని, మన యొక్క దోషాన్ని, మన యొక్క పాపాన్ని, మన యొక్క చెడుతనాన్ని మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, దావీదు వలె మనము చేసినప్పుడు దేవుడు మరలా మనలను రక్షణ ఆనందముతో ఆయన నింపుటకు శక్తిమంతుడుగా ఉంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ తెలిసి తెలియక పాపం చేసి ఉన్నావా? అయ్యో, నేను ఈ ఘోరమైన పాపాన్ని చేశాను, లేకపోతే ఈ తప్పిదము నేను చేశాను, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదని నీవు అనుకుంటున్నావా? నీవు అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు రక్షణ ఆనందముతో నింపాలని ఆయన కోరుచున్నాడు. నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగనే దిగజారిపోవాలని దేవుడు ఆశించేవారు కారు. నీవు ముందుకు వెళ్ళాలా, దేవునికని నీవు జీవించాలా, దేవునికని నీవు కార్యములు చేయవలెను. నీవు కార్యములు చేయుటకు పూనుకున్న వలననే దేవుడు కోరుచున్నారు. కాబట్టి మన యొక్క అతిక్రమాలని, దోషాలని, పాపాన్ని, మన యొక్క చెడుతనాన్ని మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు రక్షణ ఆనందముతో ఆయన మనలను నింపేటువంటి వారు, సమ్మతి గల మనస్సు మనకు కలుగజేసి మనలను దృఢపరిచేటువంటి వారు. ఈ యొక్క సమయమందు దేవుడు మనలను ఆ రీతిగా నడిపించునుగాక.